నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బిడ్డ ఈ భూమి మీద జన్మించినప్పుడు అంత చిన్న బిడ్డకు కూడా, అంటే ఒక్కరోజు వయసుతో పుట్టిన బిడ్డకు కూడా మొదటి నుంచి అతనికి కేవలం తల్లి పాలనే ఇస్తారు. అంటే ఎంతో అమాయకమైన నాజూకైన బిడ్డకు మంచి నీళ్లను కూడా ఇవ్వటానికి డాక్టర్స్ ఒప్పుకోరు. ఎటువంటి ఆహార పదార్థాలను కూడా కనీసం రుచి కూడా చూపించరు. ఆ బిడ్డకు ఏమీ పెట్టకుండా కుటుంబ సభ్యులు కూడా చాలా జాగ్రత్తగా చూస్తారు. ఎందుకంటే పుట్టిన బిడ్డకు తల్లి పాలు తప్ప మరే రుచి కూడా నోటిలోకి వెళ్ళకూడదు అని. కానీ ఫ్రెండ్స్, శ్రీమద్ భాగవతం ప్రకారం అప్పుడే పుట్టిన శిశువుకు సైతం పొరపాటున కానీ సాంప్రదాయం ప్రకారం కానీ ఒక చిన్న బెల్లం ముక్క రుచిని నోటికి తగిలిస్తే అది మాత్రం ఆ బిడ్డకు ఎటువంటి హాని చేయదు. ఎందుకంటే బెల్లం అనేది పుట్టిన బిడ్డ శరీరంలో వేడి, బలం, సహజ శక్తిని ఉత్పత్తి చేయటం మొదలు పెడుతుంది. దీని బట్టే బెల్లం ఎంతటి గొప్ప శక్తి, పోషకాలు, ఖనిజాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయో మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, దురదృష్టవశాత్తు మన దేశంలో ఇప్పటికీ 1% కన్నా తక్కువ మందికి బెల్లం యొక్క నిజమైన ప్రయోజనాలు తెలుసు. అలాగే దాన్ని తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం తెలుసు. ఎందుకంటే మిగిలిన చాలామంది ఇప్పటికీ పంచదారనే వాడుతూ బెల్లాన్ని ఏదో పాత వస్తువు అనుకొని దాన్ని అస్సలు పట్టించుకోవటం లేదు. కానీ బెల్లం మరియు పంచదార రెండూ కూడా చెరకు రసంతోనే తయారవుతాయి. ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు కదా. అయినా కూడా ఈ రెండు మన శరీరంపై చూపే ప్రభావంలో మాత్రం చాలా పెద్ద తేడా ఉంటుంది. ఈ తేడా రావటానికి కారణం వాటిని తయారు చేసే పూర్తి విధానం వేరు కావటం. అంటే ఎప్పుడైతే చెరకు రసాన్ని మరిగించే విధానం వేరుగా, ఫెర్మెంటేషన్ విధానం వేరుగా, ఎండబెట్టే విధానం కూడా వేరుగా ఉంటుంది. అందుకే బెల్లం మరియు పంచదార యొక్క ప్రకృతితో పాటు రుచి మన శరీరంపై వాటి ప్రభావం పూర్తిగా మారిపోతాయి. మన భారతదేశంలో బెల్లం యొక్క ఆవిష్కారం మరియు వినియోగం కొన్ని వేల ఏళ్ల క్రితమే జరిగిందని మీకు తెలుసా? అందుకే మన పూర్వీకులు బెల్లాన్ని ఒక ఔషధంలాగా వాడేవారు. కానీ ఎప్పుడైతే యూరప్లోని ప్రజలు పంచదార అంటే షుగర్ను కనిపెట్టారు, వారే తొలుతుగా టీ తాగటం మొదలుపెట్టారు. తరువాత ఈ అలవాటు క్రమంగా ఇండియా వరకు చేరింది. ఇక ఈరోజు పరిస్థితి ఏమిటి అంటే, చాలామంది ఉదయం నిద్ర లేచిన వెంటనే పంచదార కలుపుకొని టీని తాగుతారు. ఈ అలవాటు క్రమంగా ఇప్పుడు శరీరాన్ని బలహీనపరుస్తూ అనేక వ్యాధులకు మూలంగా మారుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, పంచదార వల్ల జరిగే నష్టాలు ఎన్నో ఉంటాయి. అంతేకాదు, బెల్లం వల్ల లభించే ప్రయోజనాలు వాటికన్నా అనేక రెట్లు ఎక్కువ. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో మీరు బెల్లం యొక్క ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాత ఇక మీదట మీరు ఖచ్చితంగా మార్కెట్కు వెళ్ళినప్పుడు పంచదారకు బదులుగా బెల్లాన్ని కొనకుండా ఉండలేరు. అయితే ఈ రోజుల్లో బెల్లం అనేక రంగుల్లో దొరుకుతుంది. అంటే లేత పసుపు, పూర్తిగా తెలుపు, చాక్లెట్ల, గోధుమ, ఇంకా రాగి రంగులో ఉండే బెల్లం. కానీ అన్నిటికంటే ఏ బెల్లం ఉత్తమమైనది, దాన్ని ఎంత పరిమాణంలో తినాలి, అన్నిటికంటే ఏ బెల్లం తింటే అత్యంత మేలు కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ సమాచారం మొత్తం కూడా మీ జీవితపు ఆరోగ్య దిశను పూర్తిగా మార్చగలదు. కాలక్రమేణా చాలా విషయాలు చెడిపోతూ ఉంటాయి. కానీ మీరు బెల్లాన్ని మీ రోజువారీ జీవితంలో దత్తత కనుక తీసుకుంటే మీ ఆరోగ్యంతో పాటు మీ శరీరంలో శక్తి చాలా కాలం పాటు మంచి స్థితిలో ఉంటాయి. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూసి ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్, అసలు ముందుగా మనం బెల్లం మరియు పంచదార మధ్య ఉన్న నిజమైన తేడాను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రెండింటిని ల్యాబ్లో పరీక్షిస్తేనే మనకు స్పష్టమవుతుంది. పంచదార తయారీ సమయంలో అనేక ఖనిజాలు మరియు పోషకాలు పూర్తిగా కోల్పోతుంది. కానీ బెల్లంలో మాత్రం
చెరకు రసంలో ఉండే సహజమైన పదార్థాలు దాదాపుగా అలాగే ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి రోజు పంచదార తీసుకుంటే మన శరీరం దానిని ప్రాసెస్ చేయటానికి చాలా కష్టపడాలి. క్రమంగా మన శరీరం బలహీనమవుతుంది. ఎసిడిటీ సమస్య ఎక్కువవుతుంది. దానికి కారణం పంచదార యొక్క ఎండ్ ప్రోడక్ట్ ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. కానీ బెల్లం యొక్క ఎండ్ ప్రోడక్ట్ క్షార అంటే ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అది శరీరంలోని మొత్తం సిస్టమ్ను బ్యాలెన్స్లో ఉంచుతుంది. కాబట్టి మీరు ఉదయాన్నే పూర్తిగా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు లోపల ఎసిడిక్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో మీరు పంచదారతో టీ తాగితే మీ శరీరంలో ఎసిడిటీ ఇంకా పెరుగుతుంది. ఇక దాంతో రక్తంలో ఎసిడిటీ ఎక్కువవుతుంది. ఇదే అనేక వ్యాధులకు మూల కారణం. రక్తంలో ఎసిడిటీ ఎక్కువగా ఉన్నవారు క్రమంగా 100 రకాలకు పైగా వ్యాధులకు గురవుతారు. అందుకే 40 నుండి 45 ఏళ్ల తరువాత డయాబెటీస్ రావటం మీకు చాలా సాధారణంగా అయిపోతుంది. అలాగే హై బీపీ, గుండె వ్యాధులు, ఫ్యాటీ లివర్ కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. ఇక బెల్లం మాత్రం పూర్తిగా ఆల్కలైన్ ఫుడ్. ఇది శరీరాన్ని అనేక ప్రమాదాల నుంచి బలంగా రక్షిస్తుంది. మీరు కనుక ప్రతిరోజు కొద్దిగా బెల్లాన్ని తింటే మీ రక్తంలో క్షారశక్తి పెరుగుతుంది. దీంతో మీ జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. మీ శరీరం పోషకాలను గ్రహించే సామర్థ్యం మెరుగుపడుతుంది. అయితే కొంతమంది చాలా తిన్నా కూడా సన్నగా ఉంటారు. మరికొంతమంది తక్కువ ఆహారం తిన్నా కూడా లావుగా కనిపిస్తారు కదా. దానికి ముఖ్య కారణం ఏమిటో తెలుసా? వారి శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించలేకపోవటం. అయితే బెల్లం యొక్క గొప్ప లక్షణం ఏమిటో తెలుసా? అది మనం తిన్న ఆహారాలను, మన శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించటానికి సహాయం చేస్తుంది. ఇదే మొదటి మరియు ముఖ్యమైన పాయింట్. అంటే బెల్లం మన జీర్ణ వ్యవస్థకు అత్యంతగా మేలు చేస్తుంది. అలాగే మన శరీరాన్ని ఎసిడిటీ నుండి కాపాడుతుంది. అయితే ఇప్పుడు ముందుగా మనం ఈ కథను కొంచెం ముందుకు తీసుకువెళదాం. అంటే మరొక ముఖ్యమైన బెల్లానికి సంబంధించిన ప్రయోజనం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు మార్కెట్కు వెళ్ళి బెల్లాన్ని కొనేటప్పుడు ఎటువంటి బెల్లం తీసుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే సాధారణంగా మార్కెట్లో 2 రకాల బెల్లాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందులో మొదటిది లేత పసుపు లేదా పూర్తిగా తెల్లగా కనిపించే బెల్లం. ఇది చాలా శుభ్రంగా మెరిసేలా అందంగా కనిపిస్తుంది. అందుకే చాలామంది దీన్నే మంచి బెల్లం అనుకుంటారు. కానీ నిజం ఏమిటో తెలుసా? ఇలాంటి బెల్లం ఆరోగ్యానికి దాదాపుగా విషం లాంటిది. ఎందుకంటే దీనిని తయారు చేసే సమయంలో కెమికల్స్, రిఫైనింగ్ ఏజెంట్స్, బ్లీచింగ్ పౌడర్లు వాడుతారు. ఇక రాగి రంగులో లేదా గాఢమైన గోధుమ రంగులో అంటే చాక్లెట్ కలర్లో ఉండే నిజమైన బెల్లం, ఇది చూడటానికి కొద్దిగా రఫ్గా కనిపిస్తుంది, అందంగా కూడా ఉండకపోవచ్చు. కానీ ఇదే నిజమైన, సహజమైన, అత్యంత ఆరోగ్యకరమైన బెల్లం. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు కొనే బెల్లం రంగు ఎంత గాఢంగా ఉంటే అది అంత శక్తివంతమైనది, పోషకవంతమైనది, మీ ఆరోగ్యానికి మంచిది. ఇక ఇప్పుడు మనం బెల్లం యొక్క చాలా ముఖ్యమైన ప్రయోజనం గురించి తెలుసుకుందాం. మీరు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 5 గ్రాముల బెల్లాన్ని గోరువెచ్చని నీటితో తింటే మొదటిగా దాని యొక్క ప్రభావం మీ ముఖంలోనే కనిపిస్తుంది. అంటే మీ ముఖం సహజ కాంతితో మెరిసిపోతుంది. మీ ముఖం మీద ఉండే డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి. మీ చర్మం క్లీన్గా, ఈవెన్ టోన్తో సహజంగా మెరుస్తుంది. కళ్ళ క్రింద నల్లటి వలయాలు తగ్గిపోతాయి. మీ చర్మం యొక్క టెక్స్చర్ కూడా మెరుగవుతుంది. మీ ముఖం ఎరుపు రంగులో తలుకులీనుతుంది. నిజంగా ఒక్క వారం నిజాయితీగా ప్రయత్నిస్తే మీ ముఖాన్ని మీరే అద్దంలో చూసుకొని ఆశ్చర్యపోతారు. దీనికి కారణం బెల్లంలోని ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని లోపల నుండి పోషిస్తాయి. ఎందుకంటే బెల్లం ఒక యాంటీ ఏజింగ్ ఆహారం. మన శరీరంలోని కణాలు ఎప్పుడూ పనిచేస్తూ ఉండేలాగా చేస్తాయి. ఆక్సిడేషన్ ఎక్కువైతే కణాలు త్వరగా దెబ్బతింటాయి. కానీ బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు
ఆక్సిడేషన్ను తగ్గించి కణాలను ఎక్కువసేపు యాక్టివ్గా ఉంచుతాయి. దీంతో చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటుంది. మీకు ముడతలు ఆలస్యంగా వస్తాయి. మీ శరీర బలం కూడా పెరుగుతుంది. మీ ఆయుష్ రెట్టింపు అవుతుంది. కాబట్టి రోజు 4 నుండి 5 గ్రాముల బెల్లాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే 80 నుండి 100 ఏళ్ళు వచ్చినా కూడా మీరు ఆరోగ్యంగా చురుకుగా ఉండగలుగుతారు. అంతేకాదు ఫ్రెండ్స్, ప్రతిరోజు బెల్లం తినేవారికి చూపు కూడా ఎక్కువ కాలం బాగుంటుంది. క్యాటరాక్ట్ ప్రమాదం తగ్గుతుంది. కళ్ళ బలం 60 నుండి 70 ఏళ్ల వరకు మెరుగ్గా ఉంటుంది. ఇక బెల్లాన్ని తింటే మీ జుట్టుకు కూడా బలం. ఎందుకంటే ఇది జుట్టు ముందుగా తెల్లబడకుండా, బలహీనత పడకుండా, రాలకుండా కాపాడడంలో అద్భుతమైన టానిక్. ఎందుకంటే బెల్లం మన రక్తాన్ని శుభ్రం చేస్తుంది కాబట్టి దాంతో మన జుట్టు రూట్స్ బలపడతాయి. దాంతో జుట్టు కుదుళ్ల వరకు సరైన పోషణ చేరుతుంది. జుట్టు చాలా కాలం పాటు బలంగా, ఒత్తుగా, నల్లగా ఉంటుంది. ఇక ఇప్పుడు బెల్లానికి సంబంధించిన మరొక అత్యంత ముఖ్యమైన మరియు ఈ రోజుల్లో చాలా అవసరమైన ప్రయోజనం గురించి తెలుసుకుందాం. కొంతకాలం క్రితం మొత్తం ప్రపంచం ఒక పెద్ద మహమ్మారిని ఎదుర్కొంది కదా. దీన్నే కరోనా వైరస్ అని కూడా పిలిచాం. ఈ వ్యాధి చైనాలో మొదలై క్రమంగా ప్రపంచమంతటా వ్యాపించి లక్షలాది మందిని ప్రభావితం చేసింది. కానీ అలోపతి కంటే ఆ సమయంలో ఆధునిక వైద్యం ఈ రోజుకి దానికి పూర్తిగా ఖచ్చితమైన చికిత్సను కనుగొనలేదు. అలాంటి పరిస్థితుల్లో మీరు మీ రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు దీని పరిష్కారం ఆయుర్వేదంలో కొన్ని వేల ఏళ్ల క్రితమే చెప్పబడింది. మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథమైన అష్టాంగ హృదయంలో స్పష్టంగా ఏమని వ్రాయబడింది అంటే, బెల్లాన్ని కొన్ని ప్రత్యేకమైన ఔషధ మొక్కలతో కలిసి తీసుకుంటే అది శరీరంలోని ఇమ్యూనిటీని చాలా వేగంగా పెంచుతుంది అని. ఈ ప్రత్యేకమైన ఆయుర్వేద రెమెడీలో 3 నుండి 4 ఔషధ మొక్కలను కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్కలను బెల్లంతో కలిపి తీసుకుంటే మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. మరి బెల్లంతో కలిపి తీసుకోవలసిన ఆ ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన ఔషధ మొక్కలు ఏమిటో వివరంగా తెలుసుకుందామా? అలాగే వాటిని బెల్లంతో సరైన రీతిలో ఎలా కలపాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మీ శరీరం లోపల నుండి పూర్తిగా బలంగా, సురక్షితంగా, వ్యాధులకు దూరంగా ఉండాలి అంటే ఇది అత్యంత అవసరం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ ప్రత్యేకమైన చాలా పురాతనమైన అత్యంత ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమెడీ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని అనేక రెట్లు బలపడేలాగా చేస్తుంది. మీ శరీరాన్ని అన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియా మరియు సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించటంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న మరొక అద్భుతమైన విషయం ఏమిటో తెలుసా? దీనికోసం మీరు ఎలాంటి ఖరీదైన మందులు, బయట నుండి తీసుకురావాల్సిన వస్తువులు లేదా విదేశీ సప్లిమెంట్లు అవసరం లేదు. ఇది పూర్తిగా సాధారణమైన, దాదాపుగా ప్రతి భారతీయ ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. మొదటిగా మీ ఇంట్లో ఉండే రాయి, అదేనండి రోలు లేదా రోకలిని తీసుకోవాలి. అయితే ఈ రోలులో మీరు ఇప్పుడు చెప్పబోయే ఔషధ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ముందుగా మనం రోట్లో సుమారుగా 5 గ్రాముల పరిమాణంలో రాగి రంగులో ఉండే శుద్ధమైన దేశీ బెల్లాన్ని తీసుకోవాలి. దాంతోపాటు అంతే సుమారుగా 5 గ్రాముల తాజా గిలాయ్ అంటే తిప్పతీగ వేరును కూడా వేయాలి. ఇది కూడా ఇమ్యూనిటీని పెంచటంలో ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇక ఇప్పుడు సుమారుగా 1/2 గ్రామ్ తాజా అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన ఉన్న చెక్కుని తీసివేసి వేయాలి. అలాగే 1/2 గ్రామ్ పచ్చి పసుపు ముక్కను కూడా ఇందులో కలపాలి. ఇక ఇప్పుడు 2 తాజాగా లేత వేప ఆకులు, 4 నుండి 5 తులసి ఆకులు కూడా వేయాలి. ఈ అన్ని పదార్థాలను రోట్లో వేసుకొని నెమ్మదిగా బాగా నూరుకొని మృదువుగా ఉండే, గట్టిగా ఉండే పేస్ట్ లాగా మార్చుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఔషధ మిశ్రమం నుండి 1 చెంచా తీసుకొని గోరువెచ్చని నీటిలో కలిపి
ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. మీరు కనుక రోట్లో నూరుకోలేకపోతే మిక్సీ జార్లో అయినా సరే వేసుకోండి. అయితే రోట్లో నూరుకుంటే ఇది మరింత ఎఫెక్టివ్గా మీ ఇమ్యూనిటీని క్రమంగా మరింత బలంగా మారుస్తుంది. ఎటువంటి వైరస్, ఫ్లూ లేదా సీజనల్గా మారే సమయంలో వచ్చే వ్యాధులకు మీకు పెద్దగా ప్రభావం చూపలేవు. ఈ రెమెడీ పూర్తిగా సహజమైనది కాబట్టి మీ శరీరాన్ని లోపల నుండి డీటాక్స్ చేయటంలో కూడా సహాయపడుతుంది. అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ముఖ్యంగా ఈ రెమెడీని ఎవరైనా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇక బెల్లంతో తయారు చేసుకునే మరొక అద్భుతమైన కషాయం గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక శుభ్రమైన స్టీల్ పాత్రలో 1 గ్లాస్ నీటిని తీసుకోండి. ఇందులో 1/2 గ్రామ్ అల్లం ముక్క, దాదాపుగా 10 గ్రాముల తిప్పతీగ వేరుని వేయండి. అలాగే ఇప్పుడు ఇందులో 3 నుండి 5 గ్రాముల దేశీ బెల్లాన్ని కూడా వేసి అన్ని పదార్థాలను మెల్లగా మరిగించాలి. ఈ నీరు మరిగి సగం అయ్యాక దానిని వడకట్టండి. ఇది కొద్దిగా చల్లారిన తరువాత గోరువెచ్చగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెమ్మదిగా సిప్ చేస్తూ తాగండి. ఈ డ్రింక్ అనేది మీ ఇమ్యూనిటీని మాత్రమే కాదు, మీ శరీరాన్ని అంతర్గత శుద్ధిని కూడా చేస్తుంది. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. రోజు మొత్తం అలసట లేకుండా, నిద్రమొత్తు లేకుండా మీ బద్ధకాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. మీరు కనుక ఈ కషాయాన్ని 7 రోజుల పాటు నిరంతరం తాగితే మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. ఇక ఇప్పుడు మనం బెల్లంతో తయారు చేసుకునే ఛాయ్ గురించి, అంటే టీ గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఒక అద్భుతమైన మరియు అత్యంత ఆరోగ్యకరమైన డ్రింక్గా బెల్లం టీ కూడా మారింది కదా. కాబట్టి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగిన తరువాత మీరు బెల్లంతో తయారు చేసిన బెల్లం టీని తాగితే ఇది అత్యంత ప్రభావవంతమైన ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి బెల్లం టీ తయారు చేయటానికి 1 కప్పు నీటిని మరిగించటానికి ముందుగా బౌల్లో నీటిని పోసి గ్యాస్ మీద పెట్టండి. అందులో 1 లేదా 2 యాలకులు వేసి మరిగించండి. మీకు ఇష్టమైతే కొద్దిగా అల్లం, మిరియాల పొడి లేదా దాల్చిన చెక్కను కూడా వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు అందులో సుమారుగా 5 గ్రాముల బెల్లం వేసి బాగా మరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత మళ్ళీ 5 గ్రాముల బెల్లాన్ని వేసి కొద్దిసేపు మరగనివ్వండి. ఇక తరువాత చివరిసారిగా మరో 5 గ్రాముల బెల్లాన్ని వేసి 3వసారి మరిగించాలి. ఈ విధంగా 1 కప్పు టీలో మొత్తం 15 గ్రాముల బెల్లాన్ని ఉపయోగించాలి. ఇక టీ పూర్తిగా తయారైన తరువాత దాన్ని వడకట్టండి. అందులో మీకు నచ్చితే కొద్దిగా పాలు కలుపుకోండి. ఈ టీని ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెమ్మదిగా తాగాలి. ఈ బెల్లం టీ రోజు తాగితే మీ జీర్ణ వ్యవస్థ ఎంత స్వచ్ఛమవుతుంది అంటే మీకు మలబద్ధకం సమస్య రాదు. ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. మలబద్ధకం సమస్యలు ఉన్నవారు, కడుపు బరువుగా ఉండేవారు, రోజు బాత్రూంకు చాలాసార్లు వెళ్ళేవారికి కూడా ఈ బెల్లం టీ ఒక వరంలాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది చిన్న పేగు, పెద్ద పేగు రెండిటిని శుభ్రం చేస్తుంది. బెల్లం టీను నిత్యం తాగే వారికి జీవితంలో డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఇది శరీరంలో ఇన్సులిన్ను సమతుల్యం చేస్తుంది, రక్తంలోని ఆమ్లతను తగ్గిస్తుంది. ఉదయాన్నే దీన్ని తాగితే మీ రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరం రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. బెల్లం టీ చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ప్రయోజనకరం. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. మీ గుండె మరియు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. హై బీపీ ఉన్నవారికి కూడా ఈ టీ ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. కాబట్టి రోజు ఉదయాన్నే 5 నుండి 10 గ్రాముల బెల్లం గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే శరీరంలోని బలహీనతలు, అలసట, సోమరితనం తగ్గిపోతాయి. శరీరానికి శక్తినిస్తుంది, స్టామినా పెరుగుతుంది. దీంతో మీరు రోజంతా చురుకుగా ఉంటారు. అంతేకాదు ఫ్రెండ్స్, బెల్లం అనేది మీ మోకాళ్ళు, కీళ్ళు, నడుం లేదా వెన్ను నొప్పితో బాధపడే వారికి కూడా చాలా మేలు చేస్తుంది. దీనికోసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొద్దిగా బెల్లాన్ని తింటే మీ నొప్పులు తగ్గుతాయి. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగవటంతో నొప్పులు తగ్గుతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, నిజంగా
బెల్లం అనేది ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన తీపి వరం. ఇది కేవలం మన ఆహారానికి రుచి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కదా. మరి బెల్లం యొక్క ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా జీవించండి, ఆనందంగా ఉండండి. అందరికీ నమస్కారం.